ఇప్పుడు చూస్తున్నారు కదా ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఎలా బానే ఉందండి. అంటే విజనరీ విజనరీ ఉంది. అమరావతి కూడా రీఓపెనింగ్ అయింది రీసెంట్లీ. అంటే శంకుస్థాపన చేసింది మేమే, అది కూడా మునిగిపోయే ప్రాంతము వరదలకి. ఆ ప్రాంతం కరెక్ట్ అయింది కాదు రాజధానికి అని అంటున్నారు. కావాలని తప్పుడు ప్రచారం అండి అది. కావాలని తప్పు చేస్తున్నారు. కానీ అమరావతి అనేది కరెక్ట్. ఆల్రెడీ రాజధానికి భూమి ఇచ్చారు. మరి వాళ్ళని రాంగ్ గా చేయకూడదు కదా. మరి వాళ్ళు చేయొచ్చు కదా. మరి పాత గవర్నమెంట్ 2019 to 24 దాకా ఒక గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ లో మరి వాళ్ళు 3 రాజధానులు అన్నారు. మరి ఏడాది శంకుస్థాపన చేయలేదు కదా. సూపర్ 6 అన్నారు కదా, మరి సూపర్ 6 అనేది అంటే అప్పు చేసి డబ్బు పంచడం కన్నా దాన్ని సృష్టించి పంచితే రాజధాని ఎత్తుకొని ఇప్పుడు బయటకు వచ్చాం మేము. అదే అమరావతి క్యాపిటల్ ఉంటే మేము ఎక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు కదా. మాది క్యాపిటల్ పక్కనే ఊరు. సో ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు చూస్తే ఫ్రీగా పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేశారు ప్రజల్ని అన్నారు జగన్ ఉన్నప్పుడు. రాజధాని చేస్తే మేము బయటకు ఇక్కడికి వచ్చి బతకాల్సిన అవసరం లేదు కదా. తెలంగాణ మా ఏపీలోనే మేము ఉండేవాళ్ళం. మరి అమ్మఒడి పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? అసలు ఇస్తారా? ఇస్తారు. సో రాజధాని కట్టడానికి ఇక్కడ ఉన్న ఏపీ చాలా అప్పుల్లో ఉంది. అన్ని రన్ చేయాలంటే రన్ చేయలేదు కదా. గ్యాస్ బండ్లు ఆల్రెడీ పథకం స్టార్ట్ అయింది. సో చిన్నగా ఒక్కోటి రన్ చేస్తారు. రాజధాని కూడా పూర్తి చేస్తారు. అంటే బడ్జెట్ లేదని మీరే చెప్తున్నారు కదా, మరి సూపర్ 6 చేయగలుగుతారంటారా బడ్జెట్ లేనప్పుడు? చేస్తారు. సో ఏ విధంగా చేస్తారు అనుకుంటున్నారు? సో మనీ అనేది సృష్టిస్తున్నారు కదా. ఇప్పుడే కంపెనీలు వస్తున్నాయి, రాజధాని చేస్తున్నారు. మనీ అనేది ఇప్పుడు అయ్యాక మొత్తం 1 by 1 చేస్తారు. ఆల్రెడీ దీపం పథకం స్టార్ట్ అయింది కదా. అంటే ఇప్పుడు అప్పులు చేసుకుంటూ పోతే రాష్ట్రం ఇప్పటికే చాలా వరకు తక్కువ. అందుకనే ముందు రాజధాని అనేది స్టార్ట్ చేసాం కదా. సో రాజధాని ఒకటి అన్నిటికీ మార్గాలు అంటారు. రాజధాని వస్తేనే కదా. ఇప్పుడు హైదరాబాద్ మరి అదే కదా.